వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఫ్లాప్ అయితే సినిమా బాధ్యత అంతా నాదే. కొరటాలకి కౌంటర్ ఇచ్చిన చిరు. ప్రస్తుతం ఇదే వార్త టాలీవుడ్లో వైరల్గా మారుతుంది. వాస్తవాలేంటో మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. చిరు గారు వేసిన కౌంటర్కి ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం జరగబోతుంది, చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారు అనేది ప్రస్తుత చర్చ కొరటాల గారికి ఇచ్చిన కౌంటర్ మీద. సో మీ అభిప్రాయం ఏంటి? ఎందుకోసం అలా అనాల్సి వచ్చింది? చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారు చిత్రం తాలూకు సక్సెస్ ఎంజాయ్మెంట్ ఈవెంట్ మీటింగ్ చేసుకున్నారు. ప్రతి టెక్నీషియన్ పేరు పేరున పిలిచి వాళ్ళ ఎఫర్ట్ గురించి వాళ్ళ కొనియాడుతూ, అంటే అన్ని రకాల సమిష్టి 24 క్రాఫ్ట్స్, అన్ని రకాల టెక్నీషియన్స్ ఎవరి వంతు వాళ్ళు సమయంగా పనిచేసినందువల్ల సక్సెస్ అందరికీ కలిపి వస్తుంది, అందరికీ షేర్ చేస్తుంటారు. ఇది సాధ్యమే. దాంట్లో నేను నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ గురించి, ఆర్ట్ డైరెక్టర్ గురించి, ఒక్కొక్క ఆర్టిస్ట్ గురించి పేరు పేరున వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళకి పడ్డది, అంటే స్క్రీన్ షూటింగ్ పీరియడ్లో అక్కడ పక్కన జరిగిన సంఘటనలు అన్నీ కూడా చేసుకుంటూ అందరిని అభినందించడం జరిగింది. పేరు పేరున అభినందించడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పడం అనేది చిరంజీవి గారు చేసిన విధానానికి మనందరం కూడా స్వాగతించాల్సిందే. సహజంగా చాలా సందర్భాల్లో చాలామంది చేస్తారు. ఎక్కడో కొందరు మాత్రం కృతజ్ఞత మర్చిపోవడం కానీ, చెప్పాలి అని ఏం చెప్తాంలే అని ఒక నిర్లక్ష్యానికి గురవుతుంటారు. ఇంకో కొందరైతే అసలు విజయవంతం నా వల్ల జరిగింది, నేనే అనే ధోరణిలో ప్రవర్తించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సరే, చిరంజీవి గారి విషయంలో ఎప్పటికి కూడా అది జరగదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో, ఇప్పుడు కాదు, ఆయన మొదటి కెరీర్ నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా, ప్రతి సినిమా అప్పుడు ప్రతి సందర్భంలో డైరెక్టర్ని, కెమెరామెన్లని అందరినీ ప్రశంసిస్తూ, ఇంకా బాగా ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకు తన వంతుగా బహుమతులు ఇవ్వడం కూడా చూసాం. ఈరోజు నిన్న కూడా చూసాం. మనం మొదట్లో కూడా చర్చ చేసుకున్నాం, మన వీడియో కూడా చేసి ఉన్నాం దాని మీద. బహుశా బెంచ్ కార్ లాంటిది ఇస్తారనుకున్న ప్రకారం అలాంటి కారు బహుమతి ఇచ్చారు, రేంజ్ రోవర్ కారు ఇచ్చారు. సో చిరంజీవి గారు, నేను గతంలో కూడా చెప్పాను, ఏదైనా తన సినిమా గురించి కాకుండా పరిశ్రమలో ఎవరన్నా కొత్త కళాకారుడు, కొత్త నటుడు, కొత్త డైరెక్టరు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సూపర్ డూపర్ హిట్ ఇచ్చినప్పుడు, మంచి మ్యూజిక్ ఇచ్చినప్పుడు, మంచి పాట పాడినప్పుడు, మంచి సినిమా డైరెక్షన్ చేసినప్పుడు వాళ్ళని పిలిచి ప్రశంసించి, సన్మానించి, సత్కరించి, వీలైతే అంటే శాలువా కప్పుడో, బట్టలు పెట్టుడో, భోజనం, లంచ్, డిన్నర్ షేర్ చేసుకోవడము చాలా సందర్భంలో చేస్తున్నాం. ఇవే కాకుండా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్లకు బయటికి మనకు తెలియని చాలా సందర్భంలో ఆయన సహాయం చేసింది చూసాం. ఇంకొక మూడో పాయింట్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా, అంటే యూనియన్ల మధ్యలో కానీ, ఆర్టిస్టుల మధ్యలో కానీ ఓ పెద్ద దిక్కుగా ఉండటం మాట అందరికీ వాస్తవే. ఇవన్నీ ఒక అయితే నిన్న చిరంజీవి గారు మాట్లాడింది కొరటాల శివను ఉద్దేశించి అని చెప్పేసి ఇప్పుడు ఒక అర్థాన్ని తీస్తున్నారు. నిజంగా చిన్న భార్య మంచిది అంటే ఆటోమేటిక్గా పెద్ద భార్య గురించి మనం చర్చిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ చిన్న భార్య మంచిదన్న విషయాన్ని వదిలేసి పెద్ద భార్య ఎందుకు చెడ్డదైంది అని దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ తాలూకనే ఇప్పుడు చిరంజీవి గారికి చర్చ ఇది. ఏంటంటే, ఏదైనా సినిమా ఫ్లాప్ అయినప్పుడు నా క్రెడిట్ నేను తీసుకుంటాను, అది నా భుజస్కంధాల మీద వేసుకుంటాను. ఏదైనా సినిమా హిట్ అయితే డైరెక్టర్కి వేస్తున్నాను, అందరు షేరు. ఇప్పుడు నేను చెప్పిందంటే అందరి వాటా ఉంది, అందరి షేర్ ఉన్నదని చెప్పేది. దీనికి గతంలో ఎప్పుడో వచ్చిన విమర్శలకు సోషల్ మీడియా చర్చకు లింక్ పెట్టేసి, తను చిరంజీవి గారును తన కుమారుడితో మొదటిసారిగా ఆచార్య చిత్రంలో నటించి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చినటువంటి ఆ చిత్రం ఆచార్య అనుకున్నంత విజయం కాకుండా డిసప్పాయింట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కానీ, ఆ సినిమా బాగా ఆడకపోవడానికి కానీ, ప్రేక్షకులని రంజింపజేయలేకపోవడం కానీ, ఆశించిన స్థాయిలో ఉండకపోవడానికి కానీ కారణం సహజంగా అయితే జనరల్గా నా వ్యక్తిగత అభిప్రాయం ఏదుకున్నా సరే అది నిజమైన కాకుండా కెప్టెన్ డైరెక్టర్కే బాధ్యత. సినిమా హిట్ అయిన ఆయనదే, ఫ్లాప్ అయినది బాధ్యత. నేను యాజ్ ఎ టెక్నీషియన్గా, సినిమా వర్గానికి చెందిన వ్యక్తిగా చెప్తా ఉంటాను. బాధ్యత ఆయనకే ఉంటుంది. నిజంగా ఆయన డైరెక్షన్ చేసిండా, ఆయన డైరెక్షన్ చేయనీయలేదా, ఆయన ఆ రోజుల్లో ఆ పని చేసేటప్పుడు ఆయన చేయనీయలేదని మాకు అనవసరం, మనందరికీ అనవసరం. సో ఎప్పుడైనా సరే సినిమా పోనీ ఆయన చేయకుండా హిట్ అయినా కూడా ఆయన పేరుకే వస్తుంది, ఆయన చేయడం వల్లనే వస్తుంది. జనరల్గా మనం గతంలో చెప్పాను, గోస్ట్ డైరెక్టర్లు, గోస్ట్ రైటర్లు వచ్చారు ఈ పిదప కాలంలో. తన డైరెక్షన్ రాకున్నా డైరెక్టర్ ఆయన పేరు వేసుకుంటాడు, ఎవడో డైరెక్షన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా వచ్చే డైరెక్టర్ చాలామంది ఆ విధంగానే ఉన్నారు. గోస్ట్ డైరెక్టర్లు పెట్టేసుకొని చేసేస్తారు, ఆయన పేరు వేసుకుంటారు. సరే, అదో చర్చ. కొరటాల శివ ఏదైతే ఆచార్య సినిమా ఫ్లాప్ అయినప్పుడు చాలా రకాలుగా చర్చ జరిగింది. అయితే
ఎక్కడో కొరటాల శివ గారు ఎక్కడో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసి ఉంటే బాగుండేది, లేకపోతే సినిమా విజయవంతం అయ్యేది అని అర్థం చెప్తున్న మాట అనడం వల్ల దానికి ఆయన పని ఆయన చేయలేదు అంటే చిరంజీవి గారు సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అని అర్థాన్ని ఇచ్చినట్టుగా సోషల్ మీడియా చర్చ జరిగింది బాగా. దాని అర్థం ఆయన మాట్లాడినప్పుడు దానికి అర్థం అలాగే ఉంటుంది. ఎవరు పనాలు చేసి ఉంటే సినిమా హిట్ అయ్యేది అంటే దాని అర్థం ఎవరు పనాలు ఎవరు చేయలేదు, లేదా చేయకుండా వాళ్ళు చేశారు, ఈయన పని నేను చేయలేదని అర్థం. సో అట్లా మాటల యుద్ధం డిబేట్ జరుగుతున్న తరుణంలో ఇప్పుడు సినిమా విజయవంతమైనప్పుడు ఎట్లా అనిల్ రావుపూడికి క్రెడిట్ ఇస్తున్నామా, కానీ పాస్ అయినప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అట్లా ఇచ్చినప్పుడు సినిమా ఫ్లాప్ అయినప్పుడు మాత్రం నేనే వేసుకుంటాను, నేను ఎవరిని నిందించను అని ఇండైరెక్ట్గా అన్నట్టుగా చిరంజీవి గారు ఆ ఉద్దేశాన్ని కొరటాల శివ గారి ఉద్దేశం నుంచే అని ఉండొచ్చు అనేది ఇప్పుడు చర్చ. అంటే ఇప్పుడు యాక్చువల్గా జరిగిన వాస్తవాన్ని మన కళ్ళతో కాకుండా కెమెరా కన్నుతో చూస్తే ఇది క్లారిటీ కింద చూడాలంటారా? మాటలో చెప్పాలంటే అంతే కదా. మరి క్లారిటీగా వాళ్ళు నర్మగర్మంగా మాట్లాడింది అలాంటి ఆచార్య విషయం గురించి అని, ఆచార్య గురించి కొరటాల శివ గారు ఆ విధంగా ఉండకపోతే న్యాచురల్గా ఏదో మాట్లాడారని అనుకున్నాం. న్యాచురల్గా ఏదో మాట్లాడాలి అని కొరటాల శివ గారు అని ఉన్నాడుగా ఆల్రెడీ ఒకసారి ఇంటర్వ్యూలో ఏమని, ఎవరి పని వాళ్ళు చేసి ఉంటే బాగుండేది అని అన్నాడంటే దాంతో ఉంటే అప్పుడు కూడా చర్చ జరిగింది. అంటే చిరంజీవి గారు సినిమాలో ఇన్వాల్వ్ అయ్యాడు, లేదా రామ్ చరణ్ అయ్యాడా, చిరంజీవి గారు ఎవరైతేనేమి ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు, దానివల్ల ఫ్లాప్ అయిన వల్ల నాది బాధ్యత కాదు, అదంతా వాళ్ళదే అని కొరటాల శివ అన్నట్టుగా ఆయన బాధపడుతున్నట్టుగా అర్థమాట. సో అలాంటి దానికి కౌంటర్ కానీ ఇప్పుడు చిరంజీవి గారు అన్నట్టుగా మనం భావించాలి, తప్పేం లేదు. ఎందుకంటే డైరెక్ట్ అనుకున్న ఏదన్నా కూడా నాయన భుజాలసుకుంది వేసుకున్నాడు. నిజంగా కూడా సినిమా ఫ్లాప్ అయితే ఇప్పుడు అంతమంది స్టార్ హీరోలకు ఫ్లాప్ వచ్చినప్పుడు మనం చిరంజీవి సినిమా ఫ్లాప్ అయింది అంటాం, కానీ డైరెక్టర్ ఫ్లాప్ అయినప్పుడు కూడా అన్నాం మనం. జనరల్గా ఎక్కడైనా సరే స్టార్ హీరోలకు అట్లాగే ఉంటుంది. ఎంత హిట్ ఇచ్చినా ఎవరు పని చేసినా హీరో చిత్రము బిజినెస్ కూడా హీరో పేరు మీద జరుగుతుంది. సరే ఆ తర్వాత లేటరాని హీరోయిన్లు, డైరెక్టరు, లేదా ఇప్పుడు మధ్యకాలంలో కామెడీ ఆర్టిస్టులు, విలన్ ఆర్టిస్టుల పేరు మీద కూడా కొంచెం బిజినెస్ జరుగుతుంది. ఒక రోజుల్లో జయమాలిని డిస్కో శాంతి ఇలా పాటలు ఉన్నాయా, సిల్క్ మీద పాటలు ఉన్నాయా అని చేసి అడిగేవాళ్ళు. లేనప్పుడు యాడ్ చేయమని అడిగారు. కొన్నాళ్ళు బాబుమోహన్ చిత్రాలు, బాబుమోహన్ కూడా చిత్రంలో చెప్పాడు, బాబుమోహన్ పెట్టిన సినిమా కొంత లేదంటే అప్పటికప్పుడు బాబుమోహన్ ట్రాక్ రాసి ఎక్స్ట్రా సినిమా షూట్ చేసిన తర్వాత సూపర్ డూపర్ హిట్ అయిందని కూడా చెప్పాడు ఒక సినిమా. సో అట్లా బిజినెస్ ఈక్వేషన్ రకరకాలు ఉంటుంది. బట్ క్రెడిట్ మాత్రం ఎవరికన్నా హీరోకి వెళ్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.